Namaste people, welcome to our channel. Today's our topic is transmission line equation. మనకి పేరు ఏదైనా కావచ్చు, EMTL, EFTL, ETTL, EMF పేరు ఏదైనా సరే కానీ ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి. అండ్ టుడేస్ మన టాపిక్ ఏంటి, ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రాన్స్మిషన్ లైన్ అనేది ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టీ సెక్షన్స్ అండ్ ఇన్ఫైనైట్ లెంత్ డిఎక్స్. టీ సెక్షన్ అంటే తెలుసా, లైక్ టీ సెక్షన్, పై సెక్షన్ తెలుసా, లైక్ దట్ ఇక్కడ ఇది మనకి టీ సెక్షన్ అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇట్స్ ఆన్ ఇలానే ఉంటుంది. తర్వాత ఇట్ ఈస్ దిస్ ట్రాన్స్మిషన్ లైన్ ఈస్ మేడప్ ఆఫ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టీ సెక్షన్స్ అండ్ ఇన్ఫైనైట్ లెంత్ డిఎక్స్. అండ్ మనకి ఇందులో పారామీటర్స్ ఏంటి, రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ అండ్ కండక్టెన్స్. మరి మనం దీంట్లో ఫస్ట్ కన్సిడర్ ఏ ట్రాన్స్మిషన్ లైన్ కన్సిడర్ చేసుకున్నాక మనకి ఇందులో ఫర్ సిరీస్ ఇంపార్టెన్స్కి మనకి Z ఈక్వల్ టు R ప్లస్ JωL. ఫర్ షంట్ అడ్మిటెన్స్కి Y ఈక్వల్ టు G ప్లస్ JωC. ఇవి అనేది గుర్తుండాలి. తర్వాత ఇప్పుడు మనం ఒక ట్రాన్స్మిషన్ లైన్ అని తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ వన్ టీ సెక్షన్ అండ్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ పారామీటర్స్ లైక్ ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, రెసిస్టెన్స్ అండ్ కండక్టెన్స్. అండ్ హియర్ అవుట్పుట్ V అండ్ ఇక్కడ ఇన్పుట్ మనకి DV అండ్ ఇక్కడ మనకి వోల్టేజ్ వచ్చేసి V ప్లస్ DV కదా. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, అండ్ నో మనకి సిరీస్ ఇంపార్టెన్స్ అయినా షంట్ అడ్మిటెన్స్లో అయినా మనం ఒక స్మాల్ పోర్షన్ తీసుకున్నప్పుడు మనం DX అని తీసుకుంటాం. సో మనకి ఈ DX అనేది అప్లికేబుల్ ఫర్ సిరీస్ ఇంపార్టెన్స్ అండ్ షంట్ అడ్మిటెన్స్. అంటే మనకి Z ఈక్వల్ టు R ప్లస్ JωL ఇంటూ DX అండ్ ఫర్ Y ఈక్వల్ టు G ప్లస్ JωC ఇంటూ DX. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ సర్క్యూట్లో మన వోల్టేజ్ డ్రాప్ ఫర్ ఈ సిరీస్ ఇంపార్టెన్స్ కదా, ఈ సిరీస్ ఇంపార్టెన్స్లో మనం వోల్టేజ్ డ్రాప్ అనేది తీసుకోవాలి ఇప్పుడు. సో మనకి వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ది సిరీస్ ఇంపార్టెన్స్. అంటే మనకి ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంది, V ప్లస్ DV కదా. అంటే V ప్లస్ DV మైనస్ V ఈజ్ ఈక్వల్ టు IZ. సో మనకి ఇక్కడ ఈ VV అనేది గెట్ క్యాన్సిల్ అవుతుంది. గెట్ క్యాన్సిల్ అయినాక మనకి దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే DV ఈజ్ ఈక్వల్ టు IZ కదా. మరి Z వాల్యూ ఎంత మనకి ఇక్కడ, Z అంటే R ప్లస్ JωL. అంటే ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసినాక మనకి DV ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R ప్లస్ JωL DX. తర్వాత నెక్స్ట్ ఈ DX అనేది ఇటు బయట తీసుకుని వస్తే మనకి DV బై DX వస్తుంది. సో మనకు వచ్చిన ఈక్వేషన్ని ఈ DXని బయట తీసుకొచ్చినప్పుడు మనకి DV బై DX ఈక్వల్ టు I ఇంటూ R ప్లస్ JωL వస్తుంది. అంటే మనం దీన్ని IZ అనుకోవాలి. నౌ లెట్స్ కన్సిడర్ ఇట్ ఈస్ ఫస్ట్ ఈక్వేషన్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ వోల్టేజ్ డ్రాప్ తీసుకున్నాం కదా, ఇప్పుడు కరెంట్ తీసుకోవాలి. కరెంట్ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఎండ్స్ అన్నప్పుడు మనకి ఇక్కడ I ప్లస్ DI మైనస్ I ఈజ్ ఈక్వల్ టు VY వస్తుంది. అంటే ఇక్కడ కూడా మనకి II గెట్ క్యాన్సిల్ అవుతుంది. II గెట్ క్యాన్సిల్ అయినప్పుడు మనకి ఏం మిగులుతుంది, ఇక్కడ DI ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి Y వాల్యూ ఎంత, అడ్మిటెన్స్ G ప్లస్ JωC DX కదా. అంటే DI ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ G ప్లస్ JωC DX. తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ DXని బ్రింగ్ అవుట్ సైడ్. DI బై DX ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ G ప్లస్ JωC ఈజ్ ఈక్వల్ టు VY అండ్ కన్సిడర్ ఇట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. నా మనకి వచ్చిన ఫస్ట్ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ది ఎక్స్. సో మనకి డిఫరెన్షియేట్ చేస్తే D2V బై DX స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ JωL ఇంటూ DI బై DI, సారీ ఇక్కడ DX. నౌ సబ్స్టిట్యూట్ సెకండ్ ఈక్వేషన్ ఇన్ థర్డ్ ఈక్వేషన్. మనకి సెకండ్ ఈక్వేషన్ ఏంటి, DI బై DX ఈక్వల్ టు V ఇంటూ G ప్లస్ JωC ఈక్వల్ టు VY. ఇది మన సెకండ్ ఈక్వేషన్ కదా. ఈ సెకండ్ ఈక్వేషన్లో మనకి DI బై DX ఉంది, ఇక్కడ DI బై DX ఉంది. అంటే ఈ ఈక్వేషన్ని థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే D2V బై DX స్క్వేర్ ఈక్వల్ టు R ప్లస్ JωL. DI బై DX ఎంత, ఇది కదా. సో ఇది ఫోర్త్ ఈక్వేషన్. తర్వాత ఇప్పుడు సెకండ్ ఇక్కడ మనం ఫస్ట్ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేసినాం విత్ రెస్పెక్ట్ టు ది ఎక్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, సెకండ్ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ది ఎక్స్.
సో మనకు వచ్చిన ఈ సెకండ్ ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేసిన అంటే d2i/dx² = g + j⍵c × dv/dx. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇది మన ఫిఫ్త్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సబ్స్టిట్యూట్ 1 in 5 చేస్తే మనకి d2i/dx² = r + j⍵l g + j⍵c × i. ఇప్పుడు సిక్స్త్ ఈక్వేషన్ వచ్చింది మనకి. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? dv/dx = ఇంత అని ఇక్కడ ఉంది కదా. సో మనకి ఇక్కడ వచ్చిన dv/dxలో సబ్స్టిట్యూట్ చేయాలి. వచ్చిన ఫస్ట్ ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ వచ్చింది. సో మనకి ఇక్కడ ప్రొపగేషన్ కాన్స్టాంట్ ఎంత? √zy. అంటే zy అంటే మనకి వాల్యూస్ ఉన్నాయి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనకి ప్రొపగేషన్ కాన్స్టాంట్ని ఈక్వేషన్ 4 and 6లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ ఇన్ 4 and 6 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మరి ఇక్కడ మనకి ఫోర్త్ ఈక్వేషన్ ఏముంది? సబ్స్టిట్యూట్ 4 అని చెప్పినా కదా. మా ఫోర్త్ ఈక్వేషన్ ఏది? ఇక్కడ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి ప్రొపగేషన్ కాన్స్టాంట్. అంటే d2v/dx² = ఇది. అండ్ నెక్స్ట్ సిక్స్త్ ఈక్వేషన్ ఏంటిది? ఇది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి మనం ప్రొపగేషన్ కాన్స్టాంట్. అంటే d2i/dx² అండ్ హియర్ మనకి v = a × e⁻Γ x + b × e⁻−Γ x, i = c × e⁻Γ x + d × e⁻−Γ x. అండ్ కన్సిడర్ ఇట్ సెవెంత్ ఈక్వేషన్ అండ్ ఇట్ ఈస్ ఎయిత్ ఈక్వేషన్. అండ్ మనకి ఇందులో ABCD అనేవి ఆర్బిటరీ కాన్స్టాంట్స్. సో మనం ఈ సెవెంత్ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేయాలి ఇప్పుడు. అండ్ హియర్ సో ఇప్పుడు మనకు వచ్చిన ఈ సెవెంత్ ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేసిన అంటే మనకి dv/dx a × Γ × e⁻Γ x. సో ఇలా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి చూసుకుంటే మనకి dv/dx మనం iz అని రాసుకోవచ్చు కదా. iz = మళ్ళీ సేమ్ a × e⁻Γ x, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, నెక్స్ట్ b × Γ e⁻−Γ x. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మనకి? సో మనకి ఇక్కడ గామా వాల్యూ ఎంత? √zy. అంటే ఇక్కడ మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్లో. సో మనకి ఇక్కడ గామా వాల్యూ √zy కదా. అంటే దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు a × √zy × e⁻√zy x అండ్ మైనస్ b × √zy × e⁻√zy x. అండ్ తర్వాత దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ఈ ఈక్వేషన్ వచ్చింది. అండ్ కన్సిడర్ ఇట్ ఈస్ ద నైన్త్ ఈక్వేషన్. అంటే ఇక్కడ మనం ఈ వచ్చిన సెవెంత్ ఈక్వేషన్ డిఫరెన్షియేట్ అయితే మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది. అండ్ మనకి ఇంకో ఈక్వేషన్ రావాలి. దాన్ని ఇప్పుడు ఎయిత్ ఈక్వేషన్ని బేస్ చేసుకొని ఇప్పుడు అంటే ఎయిత్ ఈక్వేషన్ అంటే ఇప్పుడు డిఫరెన్షియేట్ ఈక్వేషన్ నెంబర్ 8 విత్ రెస్పెక్ట్ టు ది ఎక్స్ చేస్తే ఇప్పుడు మనకు వచ్చిన ఎయిత్ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేసిన అంటే di/dx = c × Γ × e⁻Γ x సో ఆన్. తర్వాత ఇక్కడ మనకి గామా వాల్యూ ఎంత? √zy. ఈ zyని ఇక్కడ ఈక్వేషన్ గామా ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 10th ఈక్వేషన్ అనేది వచ్చింది. అండ్ సేమ్ మన 7th ఈక్వేషన్ ఎలా అయితే డిఫరెన్షియేట్ చేసి సింప్లిఫై చేసినామో సేమ్ అదే విధంగా ఇక్కడ మనం 8th ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేసినాం. సో మనకి ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఎట్ రిసీవింగ్ ఎండ్ మనకి రిసీవింగ్ ఎండ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ మనకి x = 0 ఈ కండిషన్ అనేది సాటిస్ఫై చేయాలి. మనం సాటిస్ఫై చేయాలంటే మనకి I = IR, V = VR, నెక్స్ట్ VR = IR ZR. సో ఇది ఇక్కడ IR అంటే ఏంటిది? కరెంట్ ఎట్ రిసీవింగ్ ఎండ్, VR అంటే వోల్టేజ్ ఎట్ రిసీవింగ్ ఎండ్. తర్వాత ఇప్పుడు మనకి x = 0 ఈ కండిషన్ని మనం ఇందులో 7th, 8th, 9th, 10th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో మనకి ఇక్కడ 7th ఈక్వేషన్ ఏంటిది? ఇది. 8th ఈక్వేషన్ ఇది. అండ్ 9th ఈక్వేషన్ ఏది? ఇది. 9th ఈక్వేషన్ ఇది. నెక్స్ట్ 10th ఈక్వేషన్ ఏది? ఇది. అంటే ఎక్స్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ x = 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్స్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ ఈ ఈక్వేషన్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి మనం? క్యారెక్టరిస్టిక్స్ ఇంపార్టెన్స్ z0 = √zy. మనకి ఇక్కడ z0 = √zy. అంటే z వాల్యూ ఇది, y వాల్యూ ఇది. ఇంట్లో సబ్స్టిట్యూట్ చేసిన మరి 1/z0 అంటే √y/z. ఇప్పుడు మనం ఈక్వేషన్ 13, 14 అనేది ఇట్లా రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ 13th ఈక్వేషన్ బేస్ చేసుకొని
ఏంటిది 1/z0 = √z/y. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ ఈక్వేషన్స్ అనేవి వచ్చినాయి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 49-13ని బేస్ చేసుకొని IR = a/z0 - b/z0 కదా. దీంట్లో మనం a-bని కామన్ తీసి ఈక్వేషన్ రాసిన C+d. తర్వాత ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే ఈక్వేషన్ అనేది వచ్చింది. డోంట్ బీ కన్ఫ్యూజ్, అస్సలు కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రమ్ ఈక్వేషన్ 11 and 14. సో ఇప్పుడు ఏం చేసినాం, మనం ఇక్కడ ఈక్వేషన్ 11 and 14 తీసుకున్నాం. 11 and 14 అంటే ఏంటిది, ఇక్కడ మనకి VR = a + b = c/z0 - d/z0. ఇప్పుడు మనకి వచ్చిన ఈక్వేషన్ని a + b = c/z0 - d/z0 అండ్ ఇది a - b, ఈ రెండింటిని ఇక్కడ ఏం చేయాలి, అడిషన్ చేసి ఇక్కడ మనకి d/z0 అండ్ b అనేది క్యాన్సిల్ అయితే ఇక్కడ a + a 2a అండ్ c/z0 అండ్ c/z0 2c/z0 అంటే మనకి a = c/z0 వాల్యూ వచ్చింది. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ అదే సబ్ట్రాక్షన్ చేసి ఇక్కడ a క్యాన్సిల్ అయితే c/z0 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది ప్లస్ అవుతుంది. ప్లస్ అయినప్పుడు మనకి b + b 2b. సో మనకి b = -d/z0 వచ్చింది. దీన్ని కన్సిడర్ ఇట్ ఈస్ 16th ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈక్వేషన్ 11 and 14ని చూసుకుంటే ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 11 and 14 VR = a + b = c/z0 - d/z0. మళ్ళీ ఫ్రమ్ ఈక్వేషన్ 12 IR = c+d. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ చేయాలి విత్ z0 వేస్తే మనకి IR z0 + c/z0 + d/z0. ఇక్కడ ఇది = తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మనకి దీన్ని అంటే నెక్స్ట్ ఇక్కడ మనం మల్టిప్లై విత్ z0 చేసినప్పుడు మనకి IR z0 అండ్ c/z0 + d/z0. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ చూసుకోవాలి. ఇక్కడ ఈ ఈక్వేషన్ విత్ ఈ ఈక్వేషన్ అంటే VR + IR z0 = c/z0 - d/z0 + c/z0 + d/z0. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయితే VR + IR z0 = 2c/z0. ఇక్కడ ఇవి రెండు అడిషన్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇందులో ఈ ఈక్వేషన్ నుంచి cని బయట తీసుకొచ్చినప్పుడు మనకి VR/2z0 ప్లస్ IR z0/2z0. ఇక్కడ z0 క్యాన్సిల్ అయితే మనకి C = IR ZR + 2z0 + IR. ఇక్కడ మనకి VR వాల్యూ ఏంటంటే IR ZR. ఇక్కడ ఈ ఈక్వేషన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. VR ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే IR ZR /2z0 + IR/2. తర్వాత మనకి C = IR/2 × 1 + ZR/Z0. ఇది మనకి 17th ఈక్వేషన్. అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ నేను IR/2ని కామన్ తీసినప్పుడు మనకి ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ చూసుకోండి. ఈ ఈక్వేషన్లో మనం ఇక్కడ ప్లస్ చేసినాం, ఇక్కడ ఈ ఈక్వేషన్ కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మైనస్ చేయాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి మైనస్ చేయాలని చెప్పినా కదా, ఇక్కడ c/z0 క్యాన్సిల్ అయితే VR - IR z0 ఇవి రెండు ఇక్కడ ప్లస్ అయినప్పుడు -2d/z0 వచ్చింది మనకి. నెక్స్ట్ ఇందులో మనం డీని బయట తీసుకుందాం. తర్వాత D = VR/2z0 ప్లస్ ఇది మైనస్ తర్వాత IR z0/2z0. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనకి ఇక్కడ z0 క్యాన్సిల్ అయినప్పుడు D = IR/2 - VR/2z0. మనకి VR వాల్యూ ఎంత, IR ZR కదా. సో ఇక్కడ ఇంత సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ ఇక్కడ మనం IR/2ని కామన్ తీసి 1 - ZR/Z0. ఫ్రమ్ ఈక్వేషన్ 15 and 16 మనకి A = c/z0 వచ్చింది, B = -d/z0 వచ్చింది కదా. మనకి C వాల్యూ ఎంత, C వాల్యూ D వాల్యూ కూడా మనకు తెలుసు. సో మనకు వచ్చిన C వాల్యూ D వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినాక ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని సింప్లిఫై చేసినాక మనకి A = VR/2 × 1 + Z0/ZR. ఇది మనకి 14th ఈక్వేషన్. మళ్ళీ ఈ సైడ్ B సైడ్ చూసుకుంటే B = -VR/2 × 1 - Z0/ZR. ఇది మనకి 20th ఈక్వేషన్. ఇప్పుడు మనకి ఏ వాల్యూ వచ్చింది, B వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని 7th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ A and B in
సెవెంత్ ఈక్వేషన్. మనకి సెవెంత్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ వేస్తే మనకి వోల్టేజ్ కదా, VR/2 ఇంటూ 1 ప్లస్ Z0/ZR అండ్ నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్నాం విత్ ఈచ్ టర్మ్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి VR/2 e⁻⁴ ప్లస్ VR/2. సో ఇక్కడ మనకు వచ్చిన ఈచ్ టర్మ్ని అంటే మల్టిప్లికేషన్ చేస్తే నాకు ఈ ఈక్వేషన్ వచ్చింది. తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ V VR/2 e⁻⁴ ప్లస్ మనకి VR వాల్యూ ఎంత IR/Z0. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సో ఇక్కడ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ మనకి ప్లస్ అనే సింబల్ లేదు కాబట్టి నేను ఏం చేసిన అంటే ఈ VR/Z0/2ని ఇట్లా రాసిన. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ VRని కామన్ తీయాలి. V VR ఇంటూ e⁻⁴ ప్లస్ e⁻⁻⁴/2 ప్లస్ మనకి ఇక్కడ ఏముంది IR/Z0/2 ఇంటూ e⁻⁻x e⁻⁻x/2. ఇక్కడ ఒక చిన్న ట్రిక్, ఇందులో ప్లస్ ఉన్న కాడ cos hx మైనస్ ఉన్న కాడ sin hx అంటే ఈ ఫార్ములా నేను చెప్తున్నా నాకు రాసేంత V VR cos h Γx ప్లస్ IR/Z0 sin h Γx. ఇప్పుడు మనకి V ఎంత VR ఇక్కడ గామా ప్లస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. VR cos h √ZYX ప్లస్ IR/Z0 sin h √ZY Γx. మనకి వోల్టేజ్ V ఇంత వచ్చింది. ఇప్పుడు మనం C అండ్ Dని ఎయిత్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే I C ఇంటూ e⁻⁴x ప్లస్ D ఇంటూ e⁻⁻⁴x. ఇది మనకి ఎయిత్ ఈక్వేషన్. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి C అండ్ D వాల్యూస్. సో మనకి C అండ్ D వాల్యూస్ తెలిసినప్పుడు మనకి C వాల్యూ D వాల్యూ అనేది ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది. తర్వాత మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ విత్ ఈచ్ టర్మ్ చేయగానే మనకి IR/2 ఇంటూ e⁻⁴x ప్లస్ IR/2 ఇంటూ ZR/Z0 ఇంటూ e⁻⁴x. నెక్స్ట్ దీంట్లో కూడా IR/2 ఇంటూ e⁻⁻⁴x మైనస్ IR/2 ఇంటూ ZR/Z0/2 ఇంటూ e⁻⁻⁴x. సో మనకి ఇక్కడ IR/2 ఇంటూ e⁻⁴x ప్లస్ ఇక్కడ IR/ZR వీ కెన్ రైట్ యాజ్ లైక్ దిస్. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం కామన్ తీస్తున్నాం. IRని కామన్ తీస్తే మనకి IR ఇంటూ e⁻⁴x ప్లస్ e⁻⁻⁴x/2 ఈక్వేషన్ వచ్చింది. సో మనకి నేను చెప్పిన e⁻⁴x ప్లస్ e⁻⁻⁴x/2 ఉంటే కాస్ మైనస్ ఉంటే సైన్ అని చెప్పిన కదా. సో సబ్స్టిట్యూట్ cos hx and sin hx in this equation, then substitute √ZY in the above equation, then we get this. సో ఈ ఈక్వేషన్ అండ్ ఈ ఈక్వేషన్ రావడం కోసం మనం ఇంత హార్డ్ వర్క్ చేసాం ఇవాళ. సో